నమస్తే అండి అందరికీ. నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండపైన వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికైతే వెళ్ళామండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొండపైన నుంచి చూస్తే మొత్తం నెల్లూరు వ్యూ మొత్తం కనిపిస్తుందండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి దశావతారాలు అక్కడ మనకి కనిపిస్తుంటాయండి. ప్రతి ఒక్క అవతారం చాలా చాలా బాగా తీర్చిదిద్దారండి. దగ్గర నుంచి చూస్తే అంత బాగుంటాయి అవి. మహర్షి ఇక్కడ యజ్ఞం కావించారని, అప్పుడు స్వామివారు వెలిశారని పురాణాలు చెప్తుంటాయి. నరసింహకొండపై సప్త ఋషులు యజ్ఞం చేశారని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇది 9వ శతాబ్దంలో పల్లవ మహారాజులు గుడి నిర్మాణం చేపట్టారని పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవాలయము పవిత్రమైన పినాకిని నది తీరాన వెలిసి ఉంది. మెట్ట మార్గం నుంచి వెళ్ళి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు, తర్వాత నిద్ర చేస్తూ ఉంటారు. వైశాఖ మాసంలో బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని లక్ష్మీ నరసింహస్వామి వారుగా, అమ్మవారిని ఆదిలక్ష్మిగా పూజిస్తుంటారు. శ్రీ రామాయణంలోని అరణ్యకాండలో శ్రీరాముడు తన యాత్రలో భాగంగా ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెప్తూ ఉంటారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇదంతా అమ్మవారి గుడి అండి. ఇది స్వామివారి గుడి అండి. కింద స్వామివారు ఉంటారు, అక్కడ పైన అన్నమాట అమ్మవారు ఉంటారు. ఇక్కడ నిత్యాన్నదానం ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఓకేనండి, ఒక్కసారి అందరూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. ఓం నమో నరసింహాయ నమః.